జయ దుర్గా భవాని. ఈరోజు దుర్గమ్మ సందేశం ఏంటి అంటే, బిడ్డా, నిన్ను ఒకరు తలుచుకొని రేయింబవళ్ళు తిండి మానేసి నీకోసంగా వెక్కి వెక్కి ఏడుస్తున్నారు. వాళ్ళెవరో తెలుసుకోవాలంటే ఇప్పుడే విను. ఇది నీ దుర్గమ్మ నీకోసంగా తీసుకొచ్చిన ఒక హెచ్చరిక. జాగ్రత్తగా విని అది ఎవరో తెలుసుకో, లేదంటే తరువాత నువ్వు ఇబ్బంది పడాల్సి వస్తుంది. వింటావు కదా? నీకోసంగా ఈ చక్కటి సందేశాన్ని తెచ్చేశాను. ఇక భయపడకుండా విను. నీ కష్టాల నుంచి బయటపడేస్తాను, దారి చూపుతాను. నీ జీవితాన్ని మంచిగా మారుస్తాను కూడా. నేను నీకు ఒక విషయం చెప్పబోతున్నానంటే దాని గురించి నేను ఎంతలా ఆలోచించి నీకు చెప్తున్నాను అనేది నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాలి. నీ శత్రువుల నుంచి నువ్వు కాస్త బయటపడాలి కదా. మరి ఆఖరి వరకు అమ్మ మాట విని అర్థం చేసుకో. జీవితాన్ని నీకోసంగా మార్చుకో. నేను నీ కోణం నుండి కాదు, నీ శత్రువు కోణం నుండి మాట్లాడుతున్నాను. అతని మనసులోకి వెళ్ళాను. అక్కడ ఏం జరుగుతుందో అన్నీ తెలుసుకున్నాను. అవునమ్మా, నేను నీ శత్రువుల్ని ఆట కట్టించబోతున్నాను. వారి అంతాన్ని చూడబోతున్నాను. అంతమంటే వారిలో నీపై ఉన్న శత్రుత్వాన్ని, ఈర్షని, కుళ్ళుని అన్నీ కూడా అంతం చేస్తాను. చెడు బుద్ధిని నాశనం చేస్తాను. అవును, నీకు నేను చెప్పాను అంటే అది ఖచ్చితంగా చేస్తాను. నీ శత్రువుల ఆట కట్టిస్తాను. ఆట మొదలు పెట్టేశాను. మరి ఈరోజు వారి మనసులో ఏముంది, వారు నీ గురించి ఏమనుకుంటున్నారో, ఏం ఆలోచిస్తున్నారో అన్నీ కూడా చెబుతాను. కళ్ళకు కట్టినట్లు చూపుతాను. ఓపిక పట్టి దుర్గమ్మ చెప్పేది విను. నిజంగా నా శత్రువులు నా మీద దాడి చేయడం మానేస్తారా అంటే అది తెలిసిపోతుంది. సమాధానం ఈరోజు నీకు ఇస్తాను. 2 నిమిషాలు ఓపిక పట్టు. అన్నీ కూడా నీ కళ్ళకు కట్టినట్లు చూపిస్తా. నేను సర్వవ్యాపిని. మంచి మనిషిలో నేనుంటాను, చెడు మనిషిలో కూడా ఉంటాను. ఆ చెడు మనిషి గ్రహించకుండానే నేను అతని అంతరంగం నుండి మాట్లాడుతాను. ఇప్పుడు అలానే మాట్లాడుతున్నా. అతని మనసులోకి వెళ్ళి చూసి, రాత్రి 11 గంటలకు అతను పడుకున్నాడు. కళ్ళు మూసుకున్నాడు, కానీ నిద్ర రావడం లేదు. అసలు ఎందుకు రావడం లేదు అతనికి తెలియదు, కానీ నాకు తెలుసు. అతని మనసులో ఒక ముఖం అనేది మెదులుతోంది. నీ ముఖమే. నువ్వేమీ చేయలేదు, ఏమీ అనలేదు, కానీ నీ ముఖం అతన్ని వదలడం లేదు. అనుక్షణం వెంటాడుతోంది. అతని అంతరంగంలో నేను మాట్లాడుతున్నాను. అతనికి వినిపించడం లేదు, కానీ గుండె లోపల ఏదో కలవరపడుతోంది. నువ్వు చేసింది సరైందా? అతని మనసును మళ్లించుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. అతని మనసు అతన్నే ప్రశ్నిస్తుంది. వేరే ఆలోచనలతో మునిగిపోవాలని చూస్తున్నాడు. ఫోన్ తెరిచాడు, అటు ఇటు చూస్తూ ఉన్నారు, కానీ మనసు నిలవలేదు. ఫోన్ పక్కన పెట్టాడు, పడుకున్నాడు, కళ్ళు మూసుకున్నారు. మళ్ళీ అదే ప్రశ్న వచ్చింది. నువ్వు చేసింది సరైనదా? ఇది నేను వేస్తున్న ప్రశ్న. అతను తప్పించుకోలేడు. ఎందుకంటే నేను అతని లోపల ఉన్నాను. అతన్నే ప్రశ్నిస్తున్నా. నేను అతని అంతరాత్మలో ఉన్నాను. అంతరాత్మ నేనే. గంట గడిచింది, 2 గంటలు గడిచాయి, 3 గంటలు గడిచాయి, కానీ అతనికి నిద్ర రాలేదు. లేచాడు, నీళ్లు తాగాడు, అటు ఇటు తిరుగుతున్నాడు, నిలబడుతున్నాడు. బయట చిమ్మ చీకటి, అంతా నిశ్శబ్దం, ఘోర నిశ్శబ్దం. కానీ మనసు నిశ్శబ్దంగా లేదు. మళ్ళీ నీ ముఖం, మళ్ళీ అదే ప్రశ్న. నువ్వు చేసింది సరైందా అని. ఆ రాత్రి చాలా పొడవుగా, పెద్దదిగా అనిపించింది. అతనికి తెల్లవారుజామున మాత్రమే కళ్ళు మూతలు పడ్డాయి. అప్పటికే 4 గంటలు గడిచిపోయాయి. తెల్లవారుజామున 3 గంటలు అతనికి ఒక కల వచ్చేసింది. కలలో కూడా అతను పరిగెడుతూనే ఉన్నాడు. ఎవరి నుండో పరిగెడుతున్నాడో వెనక్కి తిరిగి చూడ్డానికి తనకి భయంగా ఉంది. కాళ్ళు సహకరించడం లేదు. ఎంత వేగంగా పరిగెత్తినా దూరం తగ్గడం లేదు. అతనికి అరవాలనుంది, కానీ గొంతు పెగలడం లేదు. ఆగాలనుంది, కానీ కాళ్ళు ఆగడం లేదు. అతను మేల్కొన్నాడు. చెమటతో అలానే తడిసిన శరీరం, గుండె వేగంగా కొట్టుకుంటుంది. గది చుట్టూ చూశాడు. అంతా సాధారణంగా ఉంది, కానీ మనసు స్థిమితపడ్డం లేదు. ఆ కలలో వెంటాడింది ఎవరో అతనికి తెలియదు, గుర్తుపట్టలేదు. అది నాకు తెలుసమ్మా. ఆ వెంటాడింది అతని కర్మ, అతని పాపం. అది రూపం లేనిది, కానీ అనుభవం మాత్రం బాధాకరంగా ఉంటుంది. చూడలేడు, పట్టుకోలేడు, తప్పించుకోలేడు. ఇది మొదలు మాత్రమే. ఇలాంటి కళ్ళు రోజూ వస్తాయి, రూపాలు మారుతాయి, కానీ భావన అదే. అదే పరుగు, అదే తప్పించుకోలేకపోవడం.
అదే నేను పంపిస్తున్నాను. నేను చేస్తున్న అతని పాపం అతన్ని వెంటాడేలా చేస్తున్నాను. నిద్రలో కూడా తప్పించుకోలేని స్థితి కల్పిస్తున్నాను. ఉదయం వచ్చింది. అతను లేచాడు. అద్దం ముందు నిల్చున్నాడు. తన ముఖం చూసుకున్నాడు. ఏదో తేడాగా అనిపించింది. కళ్ళు అలసిపోయినట్లు అలసటగా ఉన్నాయి. నిద్రపోయినా విశ్రాంతి లేదు. కాఫీ తాగాడు కానీ రుచి తెలియడం లేదు. తింటున్నారు కానీ ఆకలి తీరడం లేదు. మాట్లాడాడు కానీ మాటలు గుండె లోపల నుండి రావడం లేదు. ఏదో వెలితిగా ఉంది. జీవితం యాంత్రికంగా సాగుతోంది. అతని మనసు లోపల నేను మళ్ళీ మాట్లాడుతున్నాను. నీకు ఏం జరుగుతుందో తెలుసా? ఇది నేను చూస్తున్నాను. నా భక్తుడు నిన్ను నొప్పించావు. అతని కన్నీళ్లు నాకు తెలుసు. ఆ కన్నీళ్లే ఇప్పుడు నిన్ను వెంటాడుతున్నాయి. అతను ఒంటరిగా బాధపడ్డాడు. నువ్వు పట్టించుకోలేదు. ఇప్పుడు నువ్వు ఒంటరిగా బాధపడుతున్నావు. చుట్టూ మనుషులున్నారు కానీ మనసు మాత్రం ఒంటరిగా ఉంది. అతనికి ఏమాత్రం వినిపించడం లేదు. కానీ అనిపిస్తుంది, నేనేదో తప్పు చేశానని లోపల తెలుస్తోంది. ఆ మాట నా మాట. పనికి వెళ్ళాడు. అనుకున్న పని జరగలేదు. ముఖ్యమైన మనిషి సమయానికి రాలేదు. కష్టపడిన ప్రయత్నం ఆఖరి నిమిషంలో చేజారిపోయింది. మళ్ళీ ఇంకో రోజు ప్రయత్నించాడు. అది జరగలేదు. మళ్ళీ చేశాడు. మళ్ళీ జరగలేదు. అసలు ఎందుకు జరగడం లేదు? నేనేం చేశానన్నది అసలుకి అర్థం కావడం లేదు. ఎందుకో చెప్పనా బిడ్డ? ఎందుకు? ఈ దుర్గమ్మ బిడ్డవైన నిన్ను అతను బాధ పెట్టాడు, హింసించాడు. అందుకే తను రాత్రింబవళ్ళు నీ కోసంగా కన్నీరు కార్చుకుంటున్నాడు. ఇన్నాళ్ళు అతని నిన్ను కష్టపెట్టినప్పుడు, బాధ పెట్టినప్పుడు నువ్వు కన్నీళ్లు కార్చావు. ఇప్పటికీ కూడా ఆ గతాన్ని తలుచుకొని కారుస్తూనే ఉన్నావు. ఆ కన్నీళ్లు కారి కారి నీ దుర్గమ్మకి నీ కన్నీటితో అభిషేకమే చేసేశావు. ఇంతలా నువ్వు బాధపడుతూ అభిషేకాలు చేస్తూ ఉంటే కరగకుండా నేనుండగలనా చెప్పు? నేనేమన్నా బండరాయినా? నీ తల్లినే కదా. కరిగాను. అందుకే నీ శత్రువు పని నేను పడుతున్నాను. ఇప్పుడు తను తన తప్పు తెలుసుకొని రాత్రింబవళ్ళు నీకోసంగా కన్నీరు పెట్టుకుంటున్నాను. అయ్యో, నేను ఆ రోజు అలా చేసుండకుండా ఉంటే బావున్నే. అందుకే ఆ కర్మ ఇప్పుడు నన్ను వదిలిపెట్టడం లేదు. వాళ్ళ కన్నీళ్ల ఉసురు నాకు తగిలింది అని తను ఇబ్బంది పడుతూ, చాలా బాధపడుతూ, కష్టపడుతూ ఉన్నారు. అవును తల్లి, నీ దుర్గమ్మ చెప్పేది అక్షర సత్యం. అప్పుడు నువ్వు ఎంత బాధపడ్డావు, అంతకి 10 రెట్లు 100 రెట్లు అతను ఇప్పుడు బాధపడుతూ ఉన్నారు. ప్రతి రాత్రి కూడా తనకి ఏదో తెలియని తన మనసులో ఒక ప్రశ్న, ఏదో తెలియని ఆవేదన, ఆందోళన తన్ని నిద్రపోనివ్వడం లేదు. ప్రశాంతంగా కంటి నిండా నిద్రపోయి కడుపు నిండా అన్నం తిని తనకి ఎన్నో రోజులైంది. నా బిడ్డని ఇంతలా కష్టపెట్టిన వాళ్ళని నేను వదులుతానా చెప్పు? నేను ఊరుకుంటానా? లేదు. వాళ్ళ పని పడతాను. వాళ్ళు ఏం చేశారు అన్నది వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకునేలా చేస్తాను. దుర్గమ్మ బిడ్డల్ని ఇబ్బంది పెట్టిన వారికి చెడు జరిగేలా నేను చేస్తాను. చెడు జరిపిస్తాను కూడా. నా బిడ్డల్ని బాధ పెడితే వాళ్ళు సంతోషంగా ఉంటారని ఎలా అనుకుంటారు చెప్పు? ఇప్పుడు నిన్ను బాధ పెట్టి వాళ్ళు సంతోషపడచ్చు. ఇది తాత్కాలికమే, శాశ్వతం కాదు. శాశ్వతంగా వాళ్ళని ఇబ్బంది పెట్టేలా నేను చూస్తాను. నా బిడ్డల్ని ఎవరైతే ఇబ్బంది పెడుతూ వాళ్ళు సంతోషపడుతూ ఉంటారో తరువాత వాళ్ళని నేను ఇబ్బంది పెడతాను. నా బిడ్డ కన్నీటి ఉసురు వాళ్ళకి తగిలేలా చేస్తాను. వాళ్ళ కర్మ వాళ్ళని విడిచిపెట్టనీయకుండా నేను చేస్తాను. నువ్వు భయపడకమ్మా. చెడు మనిషి చుట్టూ ఎంత కాలమైన మంచి మనుషులు నిలవలేరు. అది నియమం. పువ్వులు పూస్తాయి, మంట దగ్గర అన్నీ కాలిపోతాయి. అతని మనసులో ఉన్న చెడు శక్తి చుట్టూ ఉన్న వారిని దూరం చేస్తుంది. అతను ఒంటరిగా మిగిలిపోతున్నాడు. అతను నీకు చేసిన తప్పు అతనికి అర్థమయ్యేలా ఈ ఒంటరితనం అవసరం. నిశ్శబ్దంలో మాత్రమే మనిషి తన అంతరాత్మ మాటలు వింటాడు. నేను ఆ నిశ్శబ్దాన్ని సృష్టిస్తాను. వారాలు గడిచాయి. అతను జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళాడు. మంత్రాలు జపిస్తూ ఉన్నాడు. దేవాలయాలకు వెళ్ళాడు. కానీ మనసు శాంతించలేదు. ప్రశాంతత లేదు. ఎందుకంటే బయట పరిష్కారాలు, లోపల సమస్యలు తీర్చలేవు కదా. లోపలి సమస్య అంతరాత్మ పిలుపు. ఆ పిలుపు వినకపోతే ఏ మంత్రము పనిచేయదు. ఏ దేవుడు స్పందించడు. నేను అతనికి స్పష్టంగా చెప్పాను. బయట వెతక్కు, లోపల చూడు, సమాధానం అక్కడే ఉంది. అతను అర్థం చేసుకోలేకపోతున్నాడు. కానీ మెల్లగా తెలుసుకుంటున్నాడులే. ఒక రాత్రి అతను ఒంటరిగా కూర్చున్నాడు. గది చాలా నిశ్శబ్దంగా ఉంది. బయట కూడా అంతే నిశ్శబ్దం. అతని మనసు కూడా కొద్దిగా స్థిమితపడింది. ఆ నిశ్శబ్దంలోనే నేను స్పష్టంగా మాట్లాడాను. నువ్వు చేసింది తప్పు.
నీకు తెలుసు ఆ తప్పు. ఒప్పుకో. నా బిడ్డని ఎంత కష్టపట్టావో ఒప్పుకోవటమే నీ మొదటి అడుగు. దాచుకుంటే పెరుగుతుంది, ఒప్పుకుంటే తరుగుతుంది. అహంకారం విడిచిపెట్టు. అది విడిచిన రోజు తేలిక పడతావు. ఇది నా నియమం, దుర్గమ్మ నియమం. అతని కళ్ళు చెమర్చాయి. ఆశ్చర్యంగా ఉంది కదమ్మా. శత్రువు కళ్ళు కూడా చెమర్చుతాయి. అతనిలో ఆత్మ ఉంది. ఆ ఆత్మలో నేనున్నాను. దాన్ని నిద్రపోయినప్పుడు మేల్కొల్పాల్సి ఉంటుంది. నేనున్న చోట పశ్చాత్తాపం రాకుండా ఉండదు. ఆలస్యం అవుతుంది, కానీ ఖచ్చితంగా వస్తుంది. ఆ కన్నీళ్లు చూశాను. అది మార్పు మొదలైన సంకేతం. మరికొద్ది రోజులు గడిచాయి. మరికొద్ది కాలం గడిచింది. అతను నీ గురించి మాట్లాడుతున్నాడు. ఇంతకాలం చెడుగా మాట్లాడాడు కదా, ఇప్పుడు అవి మారాయి. ఇక మంచిగా అనలేడు, కానీ చెడుగా కూడా అనలేకపోతున్నాడు. నోరు తెరిచినప్పుడు మాటలాగిపోతున్నాయి. ఏదో అడ్డుపడుతుంది. అది నీ దుర్గమ్మ నీ గురించి చెడుగా మాట్లాడారు కదా, అందుకే వాళ్ళ శిక్షక వాళ్ళ నాలుకని ఆపుతున్నాను. నీకు జరిగిన అన్యాయానికి అతని నోటిని సాక్షిగా నిలుపుతున్నాను. మాటలు ఆగిపోవడమే అతని నోటి సాక్ష్యం. మెల్లగా అతను నీ పేరు తలవడం మానేశాడు. నీ గురించి ఆలోచించడం తగ్గించి మెల్లగా అతని మనసులో నీ చోటు ఖాళీ అయింది. ఆ ఖాళీలో ఏముంది? పశ్చాత్తాపం. ఒకరోజు అతను ఆలయానికి వెళ్ళాడు. అతనికి అర్థం కాలేదు. ఎందుకు వెళ్ళాడో అలా వెళ్ళాలనిపించింది. నా ముందు నిల్చున్నాడు. మాటలు రాలేదు. చేతులు జోడించాడు. కళ్ళు మూసుకున్నాడు. చాలా కాలం తర్వాత ఆలయంలో నిలబడ్డాడు. దుర్గమ్మ ముందు ఇంతకాలం రాలేకపోయాడు. ఇప్పుడు లోపల ఏదో అడ్డంగా ఉండేది. ఇక ఆ అడ్డు ఏంటో తెలియలేదు. ఇక అది తొలగింది. ఆ నిశ్శబ్దంలో నేను అతనితో మాట్లాడాను. నీకు తెలుసు నువ్వు ఏం చేశావు. నాకు చెప్పాల్సిన అవసరం లేదు. నేను అన్నీ చూశాను, అన్నీ విన్నాను. నాకు తెలుసు. ఒక్కటి చెయ్యి. నా బిడ్డ దగ్గరికి వెళ్ళు. మాటలతో కాదు, మనసుతో క్షమాపణ కోరు. నీ అహంకారం విడిచిపెట్టు. అది విడిచిపెట్టని రోజు నువ్వు తేలిక పడతావు. నిద్ర వస్తుంది. మనసు స్థిమిత పడుతుంది. జీవితం మంచిగా ఉంటుంది. కడుపు నిండా తిండి తింటావు. కళ్ళ నిండా నిద్రపోతావు. అదేనమ్మా నేను నీ శత్రువుకి ఇచ్చే మాట. ఇక తను ఆ మాటలతో నీ ముందుకు వస్తారు. పశ్చాత్తాపంతో నీ కళ్ళ ముందుకు వస్తారు. ఆ రోజు నుండి అతను మారాడు. మెల్లగా మార్పు అనేది మొదలైంది. కొద్ది రోజుల తర్వాత అతను నీ దగ్గరికి వస్తాడు. మాటలు రాలేదు, కళ్ళు మాట్లాడతాయి. నువ్వు అర్థం చేసుకున్నావు. ఇద్దరి మనసుల్లో తేలిక పడింది. ఇంతకాలం కూడా గుండెల్లో మోసిన భారం దిగిపోయింది. నువ్వు ఉదారంగా స్పందించవు. ఆ క్షణంలో నేను చాలా సంతోషపడ్డా. నా బిడ్డకు ఉన్న సంస్కారం ఈ దుర్గమ్మ బిడ్డకు ఉండాలి. ఇద్దరూ గెలిచారు. అతను ఆ తప్పు నుండి బయటపడ్డాడు. నువ్వు నీ శత్రువుని క్షమించావు. ఇద్దరి మనసుల్లో కాంతి నెలకొంది. శాంతి ఉంది. ఆ శాంతి నేను ఇచ్చిందే, దుర్గమ్మ ఇచ్చింది. మళ్ళీ మళ్ళీ నీతో మాట్లాడుతున్నాను. నీ మనసు నుండి నీ శత్రువు లోపల ఏం జరుగుతుందో ఇప్పుడు తెలిసింది కదా. అతను సుఖంగా లేడు, హాయిగా నిద్రలేదు, సరిగ్గా నిద్ర పట్టడం లేదు, పని జరగడం లేదు. మనుషులు దూరం అవుతున్నారు. ఆకలి చచ్చిపోతుంది. మనసు నిలకడగా లేదు. ఒంటరిగా కూర్చొని కన్నీళ్లు కారుస్తున్నారు. అది శిక్ష కాదు, మార్పుకు దారి. అతని తప్పు తెలుసుకొని నీ వైపుకు నడిపించే ప్రయాణం అనేది సాగించబోతున్నాడు. ఇక నిశ్చింతగా ప్రశాంతంగా ఉండు. ఇక నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. తను నీ గురించే తలుచుకొని కన్నీళ్లు కారుస్తున్నారు. ఇక తన తప్పు తెలుసుకొని నీ ముందు వచ్చి మోకరిల్లబోతున్నాడు. ఇక హాయిగా ప్రశాంతంగా ఉండు. నువ్వు కూడా సంతోషంగా ఉండే రోజును నేను తెచ్చేస్తున్నాను. ఇక నీకు ఇది ఇష్టమే కదా. హాయిగా నిశ్చింతగా ఉండు అని దుర్గమ్మ ఈరోజు ఈ సందేశాన్ని తీసుకొచ్చారండి. సో విన్నారు కదండి, ఈరోజు దుర్గమ్మ పంపించిన ఈ సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరికొంతమంది అమ్మవారి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై దుర్గా భవాని.